ఏ క్యాన్సర్ ఎక్కువగా ప్రబలుతున్నాం లేడీస్లో? బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ నంబర్ 1. బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పటికీ కూడా ప్రాణాంతకమేనా, లేకపోతే భయపడాల్సిన పనేం లేదా? బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ప్రాణాంతకం అని అనం. విచ్ ఈస్ డేంజరస్ అమంగ్ ఆల్ దీస్ క్యాన్సర్స్? ప్లాస్టిక్ కార్సినోమా ఆఫ్ ద థైరాయిడ్ అని ఉంది. దట్ ఈస్ కన్సిడర్డ్ as వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యాన్సర్స్ నోన్ టు మ్యాన్ కైండ్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెళ్ళైన వాళ్ళకే వస్తుందా? ఆడవారిలో ఇట్స్ ద మోస్ట్ కామన్ అనమాట. గడ్డ అనేది కనిపించకపోయినా కూడా క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఆ గడ్డ ఒక సిమ్టమ్, అది కాకుండా ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో. మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక బిలో 30 వాళ్ళకి కూడా క్యాన్సర్స్ చూస్తున్నాం మ్యామ్. దీనికి రీజన్ ఏమై ఉంటుందంటారు? కొన్ని లుకీమియాస్, లింఫోమాస్ అవన్నీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో. కొన్ని రకమైన బోన్ ట్యూమర్స్ ఉంటాయి, బోన్స్ కి సంబంధించిన క్యాన్సర్స్, అవి కూడా యంగర్ ఏజెస్ లో కనిపిస్తాయి. పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ మింగేస్తూ ఉంటారు. సో దీని వల్ల కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా క్యాన్సర్ కారణం? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సే దట్ దీని వల్ల క్యాన్సర్స్ వస్తాయని అంటానికి ఎవిడెన్స్ ఏం లేదండి. అయితే ఈ అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వల్ల క్యాన్సర్స్ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? సర్వైకల్ క్యాన్సర్ ఇస్ అసోసియేటెడ్ విత్ దట్. రూరల్ పీపుల్ కి అంత అవగాహన ఉండదు సర్వైకల్ క్యాన్సర్ గురించి. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అసలు ఐడియా లేదు, ఓకే ఇలా వస్తే ఇవి సిమ్టమ్స్. హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా మాట్లాడారు. నిజంగా కాపాడుతుందమ్మా క్యాన్సర్ రాకుండా? అది హెచ్పివి అనేది అన్ని క్యాన్సర్స్ ని ఏమీ ఆపేదు. హెరిడిటరీ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్న వాళ్ళకి అందరికీ కంపల్సరీ వస్తాయండి? ఒక్కరికి ఉన్నంత మాత్రాన అందరికీ వస్తుందని లేదు. హార్మోనల్ మెడిసిన్స్ తీసుకుంటారు కొంతమంది, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల నెలసరి ఆగిపోయాక అవును అది మనకు తెలిసిందే, లాంగ్ టర్మ్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి రిస్క్ అని. వాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి మొహాట్ పడుతూ ఉంటారు. గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ క్యాన్సర్ అని కాదండి, క్యాన్సర్ కాని కారణాలే చాలా ఎక్కువ ఉంటాయి. సర్జరీ అనేది మస్టమా, మందులతో కష్టమా? అన్ని క్యాన్సర్స్ కి సర్జరీయే మస్ట్ అని చెప్పను, ఆల్వేస్ కాంబినేషన్ అండి. సర్జరీ అయిపోయిన తర్వాత మందులు ఇస్తారు కదా, అది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? లైఫ్ లాంగ్ అంటూ ఉండదండి. కీమోథెరపీ ట్రీట్మెంట్ లో జనరల్ గా మహిళలకి చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఆ టైం కి మాత్రమే లిమిటెడ్ ఆర్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్టర్ కీమోథెరపీ. ఈ డెలివరీస్ వల్ల, ప్రెగ్నెన్సీస్ వల్ల ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి క్యాన్సర్స్? ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తక్కువ. తినే ఫుడ్ ఏదైతే ఉందో దాని వల్ల కూడా బాడీలో మ్యూటేషన్స్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయా మేడం? మనం పెద్ద అయ్యాక ఒక 40-50 ఏళ్ళకి మనకు వచ్చే జబ్బులు మనం చిన్నప్పటి నుంచి తినే తిండి విల్ డిసైడ్. ప్రిజర్వేటివ్స్ వాడేది తినకపోవటమే బెటర్. మహిళలందరికీ కూడా క్యాన్సర్ కి సంబంధించి మీరు ఇచ్చే ఒక మెసేజ్? బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాలండి. నమస్కారం, 3TV నెట్వర్క్కి స్వాగతం. ఇప్పుడు ప్లాస్టిక్ యుగం నడుస్తోంది. ఏది చూసినా ప్లాస్టిక్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నాము, ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నాము, ఏది చూసినా ప్లాస్టిక్లో ప్యాక్ అయ్యి ఉంటుంది. మన ఇంట్లో కూడా చాలా ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉంటాం. తెలుసో తెలియకో ఆ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఇప్పుడు మన బాడీలో పేరుకుపోతోంది. దీనివల్ల క్యాన్సర్లు ఉత్పన్నమవుతున్నాయి. సో దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి వచ్చారు. వారితో మాట్లాడి ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది జనరల్ టాపిక్. ఇది మైక్రో ప్లాస్టిక్స్ అనేది పేరుకుపోతున్నాయి, అది బయటికి వెళ్ళవా? అది క్లియర్ చేయడం అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చెత్త పాడేస్తాం ఎక్కడ పడితే, అంటే ప్లాస్టిక్ వాడి చెత్త పాడేస్తాం. అవును. సో ఆ డంపింగ్ యార్డ్స్ అని ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఆవులు కూడా అవి తినే వాటితో అవి కూడా వెళ్ళిపోతున్నాయి వాటి పొట్టలోకి. సో వాటి నుంచి వచ్చే మిల్క్ ఆల్సో ఇస్ కంటైనింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్. దెన్ అగైన్ వీఆర్ డంపింగ్, మనము వాటర్ బాడీస్ లోకి డంప్ చేస్తున్నాం. ఆ ఫిష్ కూడా పాపం అవి కన్జ్యూమ్ చేస్తున్నాయి. వాటిని పట్టుకుని మళ్ళీ మనం తింటాం. సో మన ఆహారంలోకి వెళ్ళిపోతుంది ఆ మైక్రోప్లాస్టిక్స్ అని. బికాస్ వాట్ ఎవర్ మనం తినే వాటిలోంచి వస్తుంది, ప్లస్ మనం స్టోర్ చేసే కంటైనర్స్, బాగా ఫుడ్ కుక్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకొని తీసుకెళ్తాం వేడివేడిగా. తర్వాత వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అగైన్. మనం బయటకు వెళ్ళి ఏదైనా టిఫిన్స్ తిన్నా, టీ కప్స్ ప్లాస్టిక్, మళ్ళీ అగైన్ దేర్ ప్లాస్టిక్. ఇవి మనం స్నాక్స్ తిన్నా ఏదన్నా, ఇట్స్ ఆల్ ప్లాస్టిక్, స్టోర్డ్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్ బేసిక్లీ. సో అవంతా మనం ఆన్ అ డైలీ రెగ్యులర్ బేసిస్ వీఆర్ కన్స్యూమింగ్ అనమాట. సో దానివల్ల అన్ని మనం కన్స్యూమ్ చేసే అన్నిట్లోంచి ఆ మైక్రో ప్లాస్టిక్స్ అన్ని మన దాంట్లో పేరుకుపోతున్నాయి. అండ్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ బాడీ అనమాట.
మనం కాన్స్టెంట్ లోడింగ్ చేస్తున్నాం, కాన్స్టెంట్ రెగ్యులర్ లోడింగ్. సో స్మాల్ చేంజెస్ దట్ వీ కెన్ ఫాలో. ఏంటంటే స్టీల్ బాటిల్స్ క్యారీ చేయటము, గ్లాస్ బాటిల్స్ క్యారీ చేయటము, అండ్ దెన్ బయట కాఫీ టీ తీసుకున్నప్పుడు యూ కెన్ యూస్ స్టీల్ గ్లాసెస్ ఆర్ అది మట్టి కుండలు ఉంటాయి కదా అవి వాడుకోవడం. మనం తీసుకెళ్లే టిఫిన్ క్యారేజెస్ అవి కూడా బిఫోర్ వీ యూస్ టు టేక్ స్టీల్ క్యారేజెస్ విత్ దట్ హాట్ ప్యాక్స్ లో అలా క్యారీ చేయటం. థింగ్స్ లైక్ స్మాల్ థింగ్స్. అండ్ పేపర్ బ్యాగ్స్ యూస్ చేయటం సో దట్ వీ డోంట్ డంప్ దట్ ప్లాస్టిక్. ఎందుకంటే డిగ్రేడ్ అవ్వడానికి అనేది వేల సంవత్సరాలు పడుతుంది. అవును. సో అయితే ఇప్పుడు ప్లాస్టిక్ని తగ్గించడం అనేది కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. కొంతమంది ఫాలో అవుతున్నారు కానీ అది కంప్లీట్గా నిర్మూలన అవ్వట్లేదు. కొన్ని స్టేట్స్లో దే ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఎస్, అవును. నార్త్ ఈస్ట్లో కొన్ని ప్లేసెస్లో దే డోంట్ లెట్ యూ టేక్. మీరు బాటిల్స్ తీసుకోవాలి, అవి ఫిల్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ దొరుకుతుంది, మీరు ఫిల్ చేసుకోవడం. యూ కెనాట్ క్యారీ ఇట్ అనమాట. ఓకే, యూ కాంట్ క్యారీ ఇట్ బియాండ్ దట్ పాయింట్. వాళ్ళు చెక్ పోస్టులు పెట్టి మీ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ తీసేసేయాల్సిందే. అక్కడ వాళ్ళు ఇస్తారు, ఆ బాటిల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. సో అలా ప్రాబ్లీ వీ కెన్ ఇంప్లిమెంట్ సచ్ థింగ్స్. అండ్ ఆల్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ ఆల్. మనం చిన్నప్పుడు మనం ఒక బేకరీకి వెళ్ళినా వాడు బ్రౌన్ పేపర్లో కట్టించేవాడు. ఎగ్జాక్ట్లీ. బిస్కెట్స్ కానీ ఏదైనా వాట్ ఎవర్ యూ హ్యావ్, సమోసాను వాట్ ఎవర్, ఇట్స్ ఆల్ ఇన్ బ్రౌన్ పేపర్స్. కానీ ఇప్పుడు అండ్ పీపుల్ యూస్ టు క్యారీ క్లాత్ బ్యాగ్స్ ఆర్ ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా ఏదైనా ఇన్ దోస్. సో అవన్నీ షుడ్ గో బ్యాక్ టు సచ్ థింగ్స్. సో ఇప్పుడు మనం వేడివేడిగా బాక్సుల్లో సర్ది తీసుకెళ్తున్నాం అని చెప్తే నాకు గుర్తొచ్చింది మ్యామ్, టప్పర్ వేర్ అని వచ్చింది, గుర్తుందా మీకు? అవును. అసలు ఇంట్లో చూసినా కూడా ఇట్ వాజ్ అ క్రేజ్ అది. ఎగ్జాక్ట్లీ. అది పడే బుద్ధి కాదు, చాలా కాస్ట్ పెట్టి కొనుక్కోవడం. ఇప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఆ టప్పర్ వేర్ని వాడుతున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. అవును. బట్ దాని ముందు వాడే స్టీల్ టిఫిన్ డబ్బాస్ అవే బెటర్. అవును, అవగాహన అయితే వస్తోంది. కానీ ఇప్పుడు మన దగ్గర దొరికేవి కూడా ఉండాలి కదా, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ. అవును. ఇప్పుడు స్టోర్కి వెళ్ళాము, సరే ఏ ఓడియాల ప్యాకెట్ కొనుక్కుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్లోనే వస్తుంది. సో అదే ద చేంజ్ హ్యాస్ టు బి ఫ్రమ్ ఎవ్రీ వన్. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎవ్రీబడి హ్యాస్ టు చేంజ్, ఓన్లీ దెన్ ఇట్ కెన్ హ్యాపెన్ అనమాట. ఇంకొకటి ఏం వాదిస్తారు అంటే సో కాల్డ్ బిజినెస్ మెన్ ఏం వాదిస్తారు అంటే, ఇప్పుడు పాడైపోతాయి కదా, డికంపోజ్ అయిపోతాయి కదా ప్రతి ఫుడ్ ఐటమ్ని, అంటే దూరాభారం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ మనం ఏది ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడేది తినకపోవటమే బెటర్. ఆల్ ఫుడ్ హ్యాస్ టు బి కన్స్యూమ్డ్ వెన్ ప్రిజర్వేటివ్స్ లేకుండా తినగలిగే ఫుడ్నే మనం కన్స్యూమ్ చేయడానికి ప్రిఫర్ చేయాలి. సో దట్ ఈస్ నాట్ గుడ్ టు హ్యావ్ సచ్ ఫుడ్స్ విత్ లాంగ్ స్టోరేజ్ లైఫ్. ఇప్పుడు నేను ఆ వడియాలు అప్పడాల గురించి చెప్పట్లేదు, అయ్యో దానికి ఏం అవసరం లేదు అసలు. మామూలుగా ఇంట్లో పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వీఆర్ బయింగ్ ఇట్ ఫ్రమ్ స్టోర్స్, అది వేరే ఇది. కానీ వాళ్ళు ఎట్లా పెట్టేవారు మరి? ఇంట్లో ప్లాస్టిక్ లో స్టోర్ చేసేవాళ్ళు కాదు కదా, స్టీల్ డబ్బాల్లో పెట్టుకునేవారు. అండ్ వెన్ ఎవర్ దే వాంట్ దే వుడ్ కుక్. ఇంకొక న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఏంటి? సాల్ట్ ఇస్ అ న్యాచురల్ ప్రిజర్వేటివ్, షుగర్ ఇస్ అ న్యాచురల్ ప్రిజర్వేటివ్. సో ఆల్ దట్ దే యూస్ టు మేక్, ఇప్పుడు నేను పచ్చడిలో వేస్తారు, దట్ వాజ్ నెవర్ ప్రిజర్వ్డ్ ఇన్ ఎనీథింగ్ అండ్ వీ యూజ్ ఇట్ ఫర్ ఓవర్ ఫ్యూ మంత్స్, 6 months. ఆవకాయ పచ్చడి ఆల్మోస్ట్ టిల్ నెక్స్ట్ సమ్మర్. ఒక సమ్మర్లో పెడితే నెక్స్ట్ సమ్మర్ వరకు. దోస్ ఆర్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్, అవి పాడవ్వవు. అవును. సేమ్ థింగ్ స్క్వాషెస్ చేసుకుంటారు జ్యూసెస్తో, దాన్ని బాగా పల్ప్ చేసి షుగర్ వేసి దే జస్ట్ ఫ్రీజ్ ఇట్ అండ్ స్టోర్ ఇట్. అట్లాంటి దే కెన్ బి స్టోర్డ్ ఇన్ గ్లాస్ బాటిల్స్ కూడా. ఓకే. సంథింగ్ దట్ ఈస్ నీడింగ్ టు బి స్టోర్డ్ ఫర్ సో లాంగ్, మిగతా దాంట్లో వేస్తే పాడైపోతుంది అనేది దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఓకే. I feel that such kind of food should not be consumed only. So almost all the packaged food will have some kind of, most of the packaged foods, ippudu even if you take say those coming from chips, exactly, none of them are actually good for your health. Nothing is అసలు ప్యాకెట్ మంచిది కాదు, అందులో ఉన్న పదార్థం మంచిది కాదు. ప్యాకెట్ ని పక్కన పెడితే అసలు అందులో ఉన్న పదార్థం మంచిదే కాదు. అవును. If you nothing in that is actually good for your health. Anything that can be made at home by yourself is a better thing than using all those. దాంట్లో వాడేవి చూసుకుంటే. అవును. ద కవర్ కంటే లోపల ఉన్న కంటెంట్ ఇస్ మోర్ బ్యాడ్. ఎగ్జాక్ట్లీ. కవర్ ఇస్ అ సెకండరీ థింగ్. బట్ పిల్లలు ఒకసారి ఆ టేస్ట్ చూసి దానికి రుచి మరిగిపోతారు. అవి బికాస్ దట్ ద షుగర్ ఇస్ వన్ మేజర్ అడిక్షన్ అండి. You eat more for the sweet taste, the sugars. Okay. And then that salty food. That also makes you get addicted to it. Like when we were
children, hardly people used to buy all this junk. It was hardly available. First of all, levu. బేసిక్ గా The only thing is ఏవో కొన్ని బిస్కెట్స్ దొరికాయి, ఇన్ని దొరికేవి కాదు, అండ్ ఫ్యూ చాక్లెట్స్. అవును. దట్స్ ఇట్. అండ్ దట్ వాస్ ఓన్లీ అ ట్రీట్. ఇట్ వాస్ నాట్ రెగ్యులర్ గా ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ ఓన్లీ వన్స్ ఇన్ అ ఇయర్ ఆర్ ఒకేషనలీ somebody's birthday in the house, then it అసలు used చాలా to be మంది consumed. పేస్ట్రీస్ కూడా తెలియదు, ఓన్లీ ప్లమ్ కేకే తెలుసు. So those are occasional things. ఇప్పుడు ఏంటంటే those have become a very regular thing. That is not good. Cream badlu, they're using fresh cream badlu. If a cake is made at home, you'll use fresh cream. The ingredients that are being used are also very bad. Palm oils, whatever. And the amount of sugar used for daily consumption or regular, I wouldn't say daily, but regular consumption ki it's not healthy. ఎస్. ఎందుకంటే what food habits we have as children, they'll affect the diseases. మనం పెద్ద అయ్యాక ఒక 40-50 ఏళ్ళకి మనకు వచ్చే జబ్బులు మనం చిన్నప్పటి నుంచి తినే తిండి విల్ డిసైడ్. బికాస్ ద ప్రాసెస్ స్టార్ట్స్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి తింటున్నవే ఇట్ స్లోలీ కాజ్ ద చేంజెస్ ఇన్ ద బాడీ ఓవర్ అ లాంగ్ రన్. ఓకే. ఏది రోజులు నెలల్లో అవ్వదు, కొన్ని సంవత్సరాలు పడతాయి. సో అయితే ఈ తినే ఫుడ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా బాడీలీ మ్యూటేషన్స్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయా మేడం? డెఫినెట్లీ అండి. అవర్ హ్యాబిట్స్, ఎందుకంటే మ్యూటేషన్స్ అనేవి ప్రతిసారి మదర్కు ఉండి లేకపోతే ఫాదర్కు ఉండి పిల్లలకి వస్తుందని కాదు. దట్ ఓన్లీ దట్ 5 to 10% మాత్రమే. ఇప్పుడు మనం క్యాన్సర్స్ అన్నిట్లో చూసుకుంటే ఒక 5-10% మాత్రమే ఇట్లాగా హెరిడిటరీగా వస్తాయి అనమాట, మదర్కు ఉండి ఇట్లా రావటం. ఇంకోటి ఏంటంటే మేము ఫెమిలియల్ క్లస్టరింగ్ అని చూస్తాం అనమాట. వాళ్ళు ఏంటంటే అందరికి సిమిలర్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే. సేమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ ఆర్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్. సో దట్ ఈస్ వన్ రీజన్ wherein they might have, if not genetic, so 2 types, hereditary risk, genetic, hereditary and familial clustering of cases. Okay. So మనం తినే ఫుడ్ కూడా it will decide అనమాట. The same environment that we used to eating the same kind of food. So మనం కొన్ని రీజన్స్లో కూడా చూస్తాం అనమాట. వాళ్ళు బాగా స్మోక్డ్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళలో certain types of cancers అవి. ఓకే. సో దట్ ఈస్ దేర్. స్మోక్డ్ ఫుడ్స్ అంటే యూ మీన్ ఫ్రైస్ అలాంటివి? కాదు, ఇవి రోస్ట్ బార్బిక్యూ. బార్బిక్యూ కాన్స్టెంట్ గా కాల్చి తింటారు కదా వాళ్ళు, మీట్ ఎస్పెషలీ రెడ్ మీట్, చికెన్ కాన్స్టెంట్ గా తినే వాళ్ళకి. ఒకేషనల్ గా మనం నన్ ఆఫ్ us డూ ఇట్ యాజ్ రెగ్యులర్ హ్యాబిట్ అట్ హోమ్. వాళ్ళకి సమ్ పీపుల్ రెగ్యులర్లీ ఈట్ ఇట్ లైక్ దట్. ఓకే. మనకి ఇట్స్ అన్ ఒకేషనల్ థింగ్. ఓకే. సో అట్లాగా. అండ్ బాగా సాల్టెడ్ ఫుడ్స్, పికిల్డ్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళకి, సో అది ఎథనిసిటీకి సంబంధించి ఒక గ్రూప్ వాళ్ళు, ఇఫ్ దే యూస్ టు ఈటింగ్ ఇట్ కదా, వాళ్ళలో సర్టన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ విల్ బి మోర్ కామన్. ఇప్పుడు మనం మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక రీసెంట్గా చిన్న ఏజ్లో బిలో 30 వాళ్ళకు కూడా క్యాన్సర్స్ చూస్తున్నాం మ్యామ్. దీనికి రీజన్ ఏమై ఉంటుందంటారు? సో బేసిక్గా బిలో 30 అంటే పీడియాట్రిక్ క్యాన్సర్స్, చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అని కొన్ని సపరేట్ ఉంటాయండి. అవి రావడమే ఆ ఏజ్ గ్రూప్స్లో వస్తాయన్నమాట. కొన్ని లుకీమియాస్, లింఫోమాస్ అవన్నీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో. కొన్ని రకమైన బోన్ ట్యూమర్స్ ఉంటాయి, బోన్స్కి సంబంధించిన క్యాన్సర్స్, అవి కూడా యంగర్ ఏజెస్లో కనిపిస్తాయి. సో పీడియాట్రిక్ క్యాన్సర్స్ అని అదే చిన్నపిల్లల్లో కనిపించేవి లేకపోతే కౌమార్య దశలో కనిపించేవి, అవి కొన్ని సపరేట్ ఉంటాయన్నమాట. కొన్ని థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా యంగర్ ఏజెస్లో కనిపిస్తాయి. అలాగే ఆడపిల్లల్లో ఓవేరియన్ ట్యూమర్స్ కొన్ని యంగర్ ఏజెస్లో ఉంటాయన్నమాట. ఈ టీన్స్లో, ఎర్లీ 20sలో వాళ్ళు ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఈ జర్మ్ సెల్ ట్యూమర్స్ వాళ్ళలో, అంటే పెద్ద వయసు పైబడిన వాళ్ళు వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్ వేరుంటాయి. ఈ చిన్న వయసులో వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్, టీనేజ్లో కానీ ఎర్లీ 20sలో వచ్చే క్యాన్సర్స్ అవి సపరేట్ ఉంటాయి అన్నమాట. ఈ ఇప్పుడు కామన్ ఈ బ్రెస్ట్ అనేవి ఏంటంటే ఈ వయసులో తక్కువ వస్తాయి, ఎక్కువ మెనోపాజ్ తర్వాత మోర్ కామన్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మెనోపాజ్ తర్వాత చూస్తాము. అండ్ దెన్ మనకి ఇండియన్ సినారియోలో ఏంటంటే 45 నుంచి విల్ స్టార్ట్ సీయింగ్, 40 to 45 ఏజ్ నుంచి. వెస్ట్లో అబౌవ్ 50 to 55 ఏజ్ గ్రూప్ అంటే మనకు ఒక 10 years ఎర్లియర్ 45. కానీ అలాగని 20sలో, ఎర్లీ 30sలో రాదని కాదు, వస్తోంది. బట్ ఇట్ ఈస్ లెస్ కామన్ కంపేర్డ్ టు దెమ్. నౌ వీఆర్ సీయింగ్ అ రైజింగ్ ట్రెండ్ అనమాట. మనం యాక్చువల్లీ వీఆర్ అమంగ్ ద హైయెస్ట్, హైదరాబాద్ సిటీ ఇఫ్ యూ టేక్ నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో, our state is among the top
కంటెండర్స్ అన్నమాట ఓ నో. ప్లేస్లో. హైదరాబాద్ కూడా ద ఇన్సిడెన్స్ ఇస్ క్వైట్ హై. చూస్తున్నాం ఇన్ లేట్ 20s అండ్ ఎర్లీ 30s కూడా. అంటే రీసెర్చ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు కదా, సో వాట్ డిడ్ ది ఫైండ్, ఎందువల్ల వస్తుందంటారు? కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఎవ్రీ డిజీజ్ హ్యాస్ అండి. ఓకే. ఈ యంగర్ ఏజ్ గ్రూప్స్లో వీ కాంట్ సే ఈ ఎర్లీ 30s లేట్ 20sలో వీ కాంట్ బ్లేమ్ ఇట్ ఎంటైర్లీ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ అనమాట. మ్యూటేషన్స్ కుడ్ బి వన్ థింగ్, దే మైట్ హ్యావ్ జెనెటిక్ మ్యూటేషన్స్, అందరిలో ఉంటాయని కాదు, బట్ దట్ కుడ్ బి వన్ రీజన్. known mutations ఒకటి could be the reason, or any hereditary cancers could be the other one. Okay. But again, they contribute to only around 5 to 10% of the cases, hereditary ఇవన్నీ. Okay. మనం ఓల్డర్ ఏజ్ గ్రూప్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ అ డెఫినెట్ ఇది అనమాట. ఎందుకంటే దేర్ హ్యాబిట్ ఇవి స్మోకింగ్ ఇన్ విమెన్, ఒకటి ఒబేసిటీ, పోస్ట్ మెనోపాజ్ దగ్గరికి మెనోపాజ్ వచ్చేపాటికి ఒబేసిటీ ఈజ్ వన్ థింగ్. దెన్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్, నల్లిపారిటీ అంటే సంతానం లేమి ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళలో, పిల్లలు లేని వారిలో. సో వాళ్ళు డెఫినెట్గా అందరూ స్క్రీనింగ్ చేసుకోవాలి. వీళ్ళని కూడా ఈ ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట పిల్లలు లేకపోతే. ఇంకొకటి లేటర్ చైల్డ్ బర్త్, 35 years తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ ఉంటే, ఫస్ట్ డెలివరీ ఆఫ్టర్ 35 years అంటే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకొకటి యునో ఈ మన హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని తీసుకుంటారు. ఇది పీరియడ్స్ ఆగిపోయాక సిమ్టమ్స్ భరించలేనప్పుడు, హాట్ ఫ్లాషెస్ కానీ ఆ సిమ్టమ్స్ భరించలేనప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రీప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే. అది ప్రొలాంగ్ పీరియడ్కి తీసుకునే వాళ్ళు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో, దట్స్ అ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ద ఈస్ట్రోజన్ కెన్ కాజ్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట వాళ్ళలో. ఈ మెనోపాజ్ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఈ హాట్ ఫ్లాషెస్ ఇవన్నీ అంటే అది దాదాపు ఎన్నేళ్ల వరకు ఉంటాయి మ్యామ్? ఇట్ కెన్ లాస్ట్ ఫర్ couple of years అండి. couple of years. ఆ couple of years కాస్త తట్టుకోగలిగితే దెన్, అంటే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొంచెం ప్రాణాయామం, ద కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఈట్, కీప్ దెమ్ సెల్ఫ్ యాక్టివ్, దే షుడ్ బి ఏబుల్ టు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ టెక్నిక్స్, ఓకే, ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ దట్ షుడ్ హెల్ప్ దెమ్ అవుట్. ఇంకొకటి ఈ పీరియడ్స్ విషయానికి వస్తే, ఏదైనా ఫంక్షన్ వచ్చినా కానీ, పెళ్ళిళ్ళు పండగలు వచ్చినా కానీ పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ మింగేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా క్యాన్సర్ కారణం? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సే దట్ దీనివల్ల క్యాన్సర్స్ వస్తాయని అంటానికైతే ఏమీ ఎవిడెన్స్ ఏం లేదండి. ఓకే. సో అంటే అది ఎంతవరకు డేంజర్ అది కూడా చెప్పండి. I wouldn't say it is dangerous, but if it is comfortable for someone a certain way, then that's okay. అడల్ట్స్ కాకుండా పిల్లలకు వేసేస్తున్నారు, అది అక్కడ వస్తుంది చిక్కు. ఏంటంటే ఈ అడాలసెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లాగో కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, బట్ దీనివల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దెమ్ ఇన్ అ వెరీ బిగ్ వే అని నేను అనను. వన్స్ ఇన్ అ వే దట్ షుడ్ బి ఫైన్. ఓకే. రీసెంట్గా న్యూస్లో ఒక కేసు చూసాము, అక్కడి నుంచి చాలా పెద్దగా వైరల్ అయిపోయింది న్యూస్. ఏంటండి అది? ఒక అమ్మాయి, చిన్నపిల్ల, 18 years అనుకుంటా నాకు తెలిసి, షీఈస్ డెడ్. లోపల సమ్ థ్రాంబోసిస్ టైప్లో ఏదో అయిపోయి షీ వాజ్ డెడ్ అనేసి. షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ ప్రీ ఎగ్జిస్టింగ్ థ్రాంబోటిక్ స్టేటస్. ఓకే. ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమన్నా హై రిస్క్ ఫీచర్స్ ఉండి, ఎందుకంటే దే యూజువలీ started for a day or two before the period and then continued only for a few days. There'll be multiple things involved. అసలు ఆవిడ ఎన్నాళ్ళు వేసుకుంది, ఆవిడకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఇష్యూ ఉందా, all that should be considered. Because if usually these tablets the gynecologist would any gynecologist would prescribe only for probably ఒక 3 days or if they want to postpone. ఒక 3-4 days of it should not cause so much of ఇది. ఎందుకంటే దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ ద ప్రొజెస్ట్రాన్, ద న్యాచురల్ హార్మోన్ మనకు ఉండేది, టు ప్రొలాంగ్ ఫర్ ఒక కపుల్ 3-4 days more. ఓకే. ఐఎమ్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ కేస్. ఓకే. ఓకే. అంటే ఆ అమ్మాయి ఎన్నాళ్ళు వేసుకుందా, తనకేమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఆల్ దట్ షుడ్ బి కన్సిడర్డ్. అయితే ముందుగా ఉన్న సూపర్వైజ్ గా తీసుకుందా, ఎట్లా ఏంటి అనేది ఆ టైంలో బయటపడి ఉండొచ్చు, ముందుగా తెలియకుండా లోపల ఉన్నా కూడా ఏమన్నా ఎన్నాళ్ళు వేసుకుందో. ఇంకొకటి రైట్,
ఇంకొకటి మేడం, మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే సేమ్ ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు టాంపూన్స్ అని, ప్యాడ్స్ అని, మెన్స్ట్రల్ కప్స్ అని ఇలాంటివి కూడా వాడుతున్నారు. సో వీటిలో ఏవి సేఫ్, ఏవి నాట్ సేఫ్, అండ్ ఏవి హైజీనిక్, ఏవి కాదు? సేఫ్, నాట్ సేఫ్, no, I would not say that something is not safe అని. ఈచ్ వన్ కెన్ యూజ్ వాట్ ఎవర్ వాళ్ళ కంఫర్ట్ని బట్టి. somebody is safe, comfortable using cups, then they can use cups. I would say cups and pads are better. Okay. క్లాత్, మీరు క్లాత్ గురించి కూడా అడిగారు కదా. సో క్లాత్ ఏంటంటే వెన్ దే రీవాష్ ఇట్, హౌ దే ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఇట్ అనేది మ్యాటర్స్. హైజీనిక్గా లేకపోతే మాత్రం ప్రాబ్లీ డెఫినెట్లీ నాట్. వేర్ దే కీప్ ఇట్, హౌ దే స్టోర్ ఇట్, దెన్ మేబీ నాట్ దట్. క్లాత్ అవాయిడ్ చేసుకోవటమే బెటర్. ఎక్కడ వాషింగ్ అవన్నీ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ అనే దాన్ని బట్టి. సో అయితే ఈ అన్హైజీనిక్ అండ్ నౌ ప్యాడ్స్ అండ్ ఆల్ యు ఆర్ గెటింగ్ much better ones. A plastic biodegradable. So you can use those. You are not going to mana దీనికి కూడా ఎన్వైరన్మెంట్ ని కూడా you will not damage much అన్నట్టు. అవును. అయితే ఈ అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వల్ల క్యాన్సర్స్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా? ఈ సర్వైకల్ క్యాన్సర్ అండి. సర్వైకల్ క్యాన్సర్ ఇస్ అసోసియేటెడ్ విత్ దట్ పూర్ హైజీన్ తో. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వాజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అన్నమాట. ఇట్స్ కన్సిడర్డ్ ద క్యాన్సర్ ఆఫ్ ద లోవర్ సోషియో ఎకనామిక్ ఇవి కంట్రీస్ లాగా. హెచ్పివితోనే వస్తుంది మోస్ట్ ఆఫ్ దెమ్. ఓవర్ 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ హెచ్పివితో వస్తుంది. అండ్ పోర్ మెన్స్ట్రల్ హైజీన్, పోర్ హైజీన్, జెనైటల్ హైజీన్ తోటి. ఎందుకంటే అవి ఆ క్లాత్ ఉతుక్కొని దే వుడెంట్ లెట్ దెమ్, అంటే వాళ్ళకి అవి ఏమంటారు అంటూ అవన్నీ అని చెప్పేసి రెగ్యులర్ దాంతో డ్రై చేయనివ్వకుండా వేరేగా పెట్టి అలా ఉంటే దెన్ ఆబ్వియస్లీ హైజీన్ ఉంటుంది కదా. అయితే సన్లైట్ లో అయితే ది బెస్ట్, బట్ ఆ టైంలో మీరు అన్నట్టుగా రైట్. మెనీ పీపుల్, చాలా మందికి ఇంకా అలాంటివి ఉంటాయి. అవును. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ సినారియోలో ఏ క్యాన్సర్ ఎక్కువగా ప్రబలుతుంది మ్యామ్ లేడీస్లో? బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ నంబర్ 1, సిగ్నిఫికెంట్లీ హైయర్ దెన్ ఎవ్రీ అదర్ క్యాన్సర్. ఓకే. మోస్ట్ కామన్ క్యాన్సర్. సో అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పటికీ కూడా ప్రాణాంతకమేనా, లేకపోతే భయపడాల్సిన పనేం లేదా? బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ప్రాణాంతకం అని అనం. ఓకే. సో అసలు ఏ స్టేజ్లో బయటపడింది ఒకటి, స్టేజ్ని పక్కన పెడితే రకాలు ఉంటాయండి. 4 స్టేజ్లు ఎలాగో రకాలు కూడా 4 ఉంటాయన్నమాట. రిసెప్టర్ స్టేటస్ అని చేయిస్తామన్నమాట. దాన్ని బట్టి ప్రోగ్నోస్టికేషన్కి 4 రకాలు ఉంటాయన్నమాట. కొన్ని రకాలు ఆర్ వెరీ గుడ్. ఓకే. కొన్ని దశాబ్దాల వరకు వాళ్ళు అలా ఉండిపోతారు అనమాట. సమ్ ఆఫ్ దెమ్ అదే గుడ్ క్యాన్సర్స్. బ్రెస్ట్ లో కూడా గుడ్ టైప్స్, లూమినల్ అవన్నీ అంటాం అనమాట. అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా బాగుంటారు. దే విల్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. ఓకే. కొన్ని ఏంటంటే వాటి నేచరే అగ్రెసివ్ నేచర్. ఓకే. ఆ బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రిపుల్ నెగిటివ్స్ అని, HER2 పాజిటివ్స్ అని. సో వాటిలో అవుట్కమ్స్ ఏంటంటే వీటిలాగా ఉండదు. సో ఎర్లీ స్టేజ్లో ఉంటే దే డూ మచ్ బెటర్. ఓకే. ప్రాణాంతకం అన్నీ కాదు. సో విచ్ ఈస్ డేంజరస్ అమంగ్ ఆల్ దీస్ క్యాన్సర్స్? బ్రెస్ట్లోనా? సో ఆల్ క్యాన్సర్స్. ఎస్. సో దెర్ ఇస్ దిస్ ఒక థైరాయిడ్ క్యాన్సర్, ఎనాప్లాస్టిక్ కార్సినోమా ఆఫ్ ద థైరాయిడ్ అని ఉంది. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యాన్సర్స్ నోన్ టు మ్యాన్ కైండ్ అనమాట. ఓకే. అలానే ద బెస్ట్ క్యాన్సర్ నోన్ టు మ్యాన్ కైండ్ కూడా థైరాయిడ్ లోనే ఉంది. ఓకే. అది దాన్ని పాపులరీ కార్సినోమా థైరాయిడ్ అంటాం. సో అదే చెప్పాను కదా, ఆర్గన్ లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఎనాప్లాస్టిక్ కార్సినోమా ఇస్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ అగ్రెసివ్, ది మోస్ట్ అగ్రెసివ్ అనమాట. యూజువల్గా గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కూడా కొంచెం అవుట్కమ్స్ అంత బాగు కంపేర్ టు ది అదర్స్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెళ్ళైన వాళ్ళకే వస్తుందా, పెళ్లి కాని వాళ్ళకి రాదా? ఫీమేల్ సెక్స్ ఎనీవన్ కెన్ గెట్. ఆడవారిలో ఇట్స్ ద మోస్ట్ కామన్ అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటే మనం ఆడవాళ్ళగా ఉండటమే ఒక రిస్క్ ఫ్యాక్టర్. అలా మేల్స్లో రాదని కాదు, వాళ్ళలో చాలా చాలా తక్కువ, రేర్ తక్కువ ఆడవారితో కంపేర్ చేస్తే. సో ఎవరిలో అన్నా రావచ్చు. పెళ్ళి అయితేనే వస్తుంది, పెళ్ళి కాని వాళ్ళు రాదు అని కాదు. అంటే మీరు ఒక 50-year-old మ్యారీడ్ ఆవిడ్ని 50-year-old అన్మ్యారీడ్ ఆవిడ్ని చూస్తే వీళ్ళకి తక్కువ, వీళ్ళలో రాదు వాళ్ళలో వస్తుందని లేదు.
ఏంటంటే చెప్పాను కదా, సంతానలేమి అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్కి. సో ఇది గడ్డ అనేది కనిపించకపోయినా కూడా క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయండి. ఆ గడ్డ ఒక సిమ్టమ్, అది కాకుండా ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో. ఓకే. కొంతమందిలో స్కిన్ మారిపోతుంది, నారింజ తొక్కలాగా తయారవుతుంది అనమాట. ఓకే. డాట్స్ లాగా, పిట్స్ లాగా ఉంటాయి అనమాట. దాంట్లో వాళ్ళకి లంప్ తగలకపోవచ్చు, గడ్డ తగలకపోవచ్చు, కానీ అది కూడా ఒక సైనే. ఓకే. చనుమూలలు అంటే నిప్పిల్స్ లోపలికి లాగినట్టు అయిపోతాయి. అంటే ముందు నుంచి కొంతమందికి ఉంటాయి, అది కాదు, రీసెంట్గా ఈ మధ్య చనుమల లోపలికి లాగినట్టు ఉంటే అది కూడా ఒక సైన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అందరికీ ఉంటుందా? అందరికీ ఉండదు, అందరికీ దాని లొకేషన్, అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండవు. రైట్. ఆ నిప్పిల్ లోపలికి లాగడం అనేది దాని లొకేషన్ ని బట్టి, అందరిలో ఉండవు. అంటే మీరు అడిగారు కదా అందరిలోనూ గడ్డ ఉంటుందా అని. అవును. సో ఇలా కూడా కనిపించవచ్చు. ఆ స్కిన్ చేంజెస్ అంటాం అనమాట. నారింజ తొక్క ఒకటిను, ఒక చోట ఏదో లోపలికి లాగినట్టు ఉంటుంది స్కిన్, అదొకటి. నిప్పిల్ అనేది చనుమూలలో లోపలికి లాగినట్టు అవటం, లోపలికి వెళ్ళిపోవడం, అదొకటి. ఇంకోటి ఏంటంటే అల్సర్స్ లాగా, అల్సరేషన్, అది కూడా అలా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటంటే డిశ్చార్జ్. అన్ని నిప్పిల్ డిశ్చార్జ్ బ్లడ్ క్యాన్సర్, అది బ్రెస్ట్ క్యాన్సర్ అని నేను అనను, కానీ ఒకటే డక్ట్ నుంచి రక్తం వస్తుంటే మాత్రం నిప్పిల్లోంచి డెఫినెట్గా దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఓకే. అన్నీ క్యాన్సర్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ అలా ఉంటే మాత్రం సిమ్టమ్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి చంకలో గడ్డలు కూడా రావచ్చు. జనరల్గా అలాంటివి ఏమన్నా ఉంటే వేడిగడ్డలు అంటాం కదా మ్యామ్, అంతే కదా రెగ్యులర్గా అనుకునేది అయితే అవే. క్యాన్సర్ అని ఎవరు అంత ఈజీగా అనుకోరు. సో ఎప్పుడైనా ఒక పెయిన్లెస్ లంప్ ఉండి, ఓకే, ఏజ్ అదే ఎల్డర్లీ ఏజ్ కూడా అబౌవ్ 45 to 50 అనే 45 దాటిన తర్వాత డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. యంగర్ ఏజెస్లో కూడా ఇఫ్ లంప్ అనేది ఉంటే, చిన్న వయసులో ఏంటంటే నేను ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అని అన్ను. ఓకే, చిన్న వయసులో బినైన్ ట్యూమర్స్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. వెళ్ళి ఒకసారి ఫిజిషియన్కి చూపించుకోవాలి, మీ సర్జన్కి ఎవరికైనా చూపించుకోవాలి. ఓకే. చిన్న వయసులో వచ్చేవన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు, కొన్ని చాలా చెప్పాను కదా తక్కువ మందిలో ఉంటాయి అన్నమాట. బినైన్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్సే ఎక్కువ, నాన్ క్యాన్సరస్ గడ్డలు మోర్ కామన్ చిన్న వయసులో. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లోకి క్యాన్సర్స్ అన్ని తోసేయచ్చా మ్యామ్? నో, లేవు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్స్ రెండు సపరేట్ ఎంటిటీస్. ఓకే. దే ఆర్ నాట్ కామన్. ఎందుకంటే నేను ఎందుకు అడిగాను, దే ఆర్ నాట్ ద సేమ్. ఎస్. క్యాన్సర్ అనేది కూడా మన బాడీలోనే డెవలప్ అవుతుంది కదా, మన బాడీ సెల్స్ తోటే సెల్స్ యూజ్ చేసుకుని. సో క్యాన్సర్ అనేది మన బాడీలో ఎప్పుడు డెవలప్ అవుద్ది? మన రోగనిరోధక శక్తి ఉంటుంది కదా, మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే అది కంట్రోల్ చెయ్యలేకపోతుందో, ఇప్పుడు ఒక సెల్ మాట వినకుండా, బేసిక్గా ప్రతి సెల్కి ఒక సైకిల్ ఉంటుందన్నమాట, దాని పని అయిపోయాక అది చచ్చిపోవాలి, సెనిసిన్స్ అంటారు. ఓకే, ఎప్పుడైతే అది వినకుండా ప్రొలిఫరేట్ అవుతానే ఉంటుందో మన ఇమ్యూన్ సిస్టమ్, ఇట్స్ లైక్ ద పోలీస్, ఇమ్యూన్ సిస్టమ్ విల్ స్టెప్ ఇన్, కంట్రోల్ చేసేస్తుంది. అది స్టార్టింగ్లో ఉన్నప్పుడే అది కంట్రోల్ చేసేస్తుంది. సెల్ డెత్ అనేది ఇన్ఎవిటబుల్. అవును. ద సెల్స్ ఆర్ కాన్స్టెంట్లీ ద రీజనరేటింగ్, రిపేరింగ్. ఏదైనా డిఫెక్టివ్ సెల్ ఒకవేళ ఫామ్ అయినా మన బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది. ఓకే, ఎప్పుడైతే మన సిస్టమ్ దాన్ని కంట్రోల్ చేయలేదో, ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్ నుంచి అది తప్పిపోతుందో, కర్బ్ చేయలేకపోతుందో, అప్పుడు క్యాన్సర్. ఓకే. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిసీజ్లో ఏంటంటే అవర్ సెల్స్ ఓన్లీ విల్ కీప్ డిస్ట్రాయింగ్ సమ్ టైమ్స్ అవర్ బాడీ. బోత్ ఆర్ నాట్ ద సేమ్, బట్ మన సెల్సే చేంజ్ అవుతున్నాయి. సో ఆటో ఇమ్యూన్ క్యాన్సర్ సేమ్ అని చెప్పం, దే డిఫరెంట్. ఇప్పుడు మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వద్దాం మ్యామ్. ఇందాక మీరు అన్నారు రూరల్ పీపుల్కి అంత అవగాహన ఉండదు ఇలా అని చెప్పేసి. సో వాళ్ళలో ఎందుకు లేదంటారు, అవగాహన ఎందుకు లేదంటారు సర్వైకల్ క్యాన్సర్స్ గురించి? ఎక్కువగా వాళ్ళకి వస్తూ ఉంటుంది. వాళ్ళలో మోస్ట్ బ్రెస్ట్ కంటే ఇది మోర్ కామన్, సర్వైకల్ క్యాన్సర్స్ మోర్ కామన్ రూరల్ విమెన్ లో. వాళ్ళకి ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అసలు ఐడియా లేదు. ఓకే, ఇలా వస్తే ఇవి సిమ్టమ్స్, లేకపోతే స్క్రీనింగ్ అని వెళ్ళాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్స్ లో కానీ, అక్కడ ఎవరైనా PHCs లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో, లేకపోతే పేపర్స్, టీవీస్ లో చెప్తే ఇవి సిమ్టమ్స్, లేకపోతే సిమ్టమ్స్ వచ్చే, అసలు సిమ్టమ్స్ వరకు వెయిట్ చేయడమే తప్పు. ఒక చిన్న టెస్ట్ ఉంటుంది ప్యాప్స్మియర్ అని. ప్రతి వాళ్ళు whoever is in the marital life,
ఎస్ యూ షుడ్ స్టార్ట్ ఇట్ ఇన్ యువర్ లేట్ 20s. ఫస్ట్ ఒక్కసారి ప్యాప్స్మియర్ ఇట్స్ చిన్నది, వాళ్ళు అక్కడ కూడా చిన్న చిన్న చేస్తారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ రూరల్ ఏరియాస్లో చేస్తారు. చేయించుకోవాలి ఇలా ఒకటి ఉంటుంది అనే తెలియదు వాళ్ళకి. సో ఆ అవేర్నెస్ లేక దే డోంట్ గో. సో అయితే ఈ అవేర్నెస్ కల్పించినందుకు షుడ్ వి బ్లేమ్ ద గవర్నమెంట్? We should blame ourselves also. Okay. Everybody is to be blamed. We just can't blame the government. We can blame, see, so much goes on TVs, radios, and everything. Papers, give so much kada. This also, and I think even in our schools we should be taught about it. Curriculum lo chinna idi, coolo, intero, ante akkada nowadays at least to school most of them are going. So schools lo nunche cheppali. దిస్ ఇస్ ఇట్లా ఉంటుంది, ఇవి చేయించుకోవాలి, అవి బేసిక్ లైఫ్కి నెసెసరీ ఇవి. సో మీరు ఇందాక హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా మాట్లాడారు. నిజంగా కాపాడుతుందా మ్యామ్ క్యాన్సర్ రాకుండా? అది అంటే వేయించుకున్న తర్వాత వచ్చిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? సి హెచ్పివి అనేది అన్ని క్యాన్సర్స్ని ఏమీ ఆపేదు. సో హెచ్పివి హ్యూమన్ ప్యాప్లోమా వైరస్తో వచ్చే క్యాన్సర్స్ ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే. సర్వైకల్ క్యాన్సర్ అండి, ఓకే, తర్వాత వల్వల్ క్యాన్సర్స్, అవి కూడా ఆర్ అసోసియేటెడ్ విత్ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్. సమ్ ఆఫ్ ద ఏనల్ కెనాల్ క్యాన్సర్స్, అంటే మన మోషన్ వచ్చే దగ్గర ఏనస్ ఉంటుంది, ఏనల్ కెనాల్ క్యాన్సర్స్. కొన్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అంటే ఇప్పుడు ఓరల్ క్యావిటీ, టంగ్ కానీ బుగ్గలో దవడ క్యాన్సర్స్ కానీ నేజోఫారింగ్స్, అవి కొన్ని ఆర్ అసోసియేటెడ్ విత్ హెచ్పివి వ్యాక్సిన్ అనమాట. వీటన్నిటిలో చూస్తే మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ హెచ్పివి. ఓకే ఓకే, ఈ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ అన్ని వీటి వల్ల అనమాట. సో వీ హ్యావ్ వ్యాక్సిన్స్, ఒక 9 స్ట్రెయిన్స్ కవర్ చేసే వ్యాక్సిన్ ఉండే. దెర్ ఆర్ ఫ్యూ మోర్ కార్సినోజెనిక్ స్ట్రెయిన్స్, బట్ మోస్ట్ కామన్గా క్యాన్సర్ కాజ్ చేసే స్ట్రెయిన్స్ అన్ని వ్యాక్సిన్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఓకే. సో తీసుకోవడం వల్ల అది కూడా రైట్ టైంలో తీసుకోవాలి, నాట్ ఆఫ్టర్ యూ హ్యావ్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే పెళ్ళి కాకముందు ఐడియల్. బేసిక్గా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఏదన్నా ఎక్స్పోజర్ మనకి రాకముందే తీసుకోవాలి వ్యాక్సిన్ అనేది. రైట్. సో ఐడియలీ అబౌవ్ 9 years of age తీసుకోవాలి బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్. WHO గైడ్ లైన్స్ ప్రకారం 45 years వరకు తీసుకోవచ్చు. ఓకే. సో మీరు అడిగారు ఇందాక 100% రాదా అని సర్వైకల్ క్యాన్సర్. సో కొన్ని వేరే రకాల క్యాన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట సర్విక్స్లో వచ్చేవి, వాటికి ఇది ప్రొటెక్ట్ చేయదు. ఇది ఓన్లీ ఫర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్తో వచ్చేది స్క్వామస్ సెల్ కార్సినోమాస్, అవన్నీ కొన్ని స్మాల్ సెల్ కార్సినోమాస్, న్యూరో ఎండోక్రైన్ కార్సినోమాస్ అని ఉంటాయి. అంటే ఇది హిస్టాలజీ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ అన్నమాట, సెల్స్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ అన్నమాట. అంటే వేరే రకమైన సెల్స్ నుంచి వస్తుంది, ఈ స్క్వామస్ సెల్స్ నుంచి కాదు. సో వాటికి దిస్ మైట్ నాట్ ప్రొటెక్ట్ అన్నమాట. ఓకే. సో అట్లా అట్లీస్ట్, కానీ ద మోస్ట్ కామన్ ఇస్ దీంతో వచ్చేవే. ఓకే. సో యువర్ గెట్ దట్ ఈస్ గుడ్ ఇనఫ్ కదా. అండ్ ఇది డోస్ ఎలా ఉంటుంది మ్యామ్? సింగిల్ టైం ఇది కాదు, అంటే 14 years లోపు చేయించుకున్నాం అనుకోండి, 9 to 14 years లోపు చేయించుకుంటే 2 doses సరిపోతాయి. ఓకే. అబౌవ్ వేయించుకోవాలి 9 years వేయించుకున్నారు, ఆ తర్వాత 6 months తర్వాత ఇంకోటి వేయించుకుంటాం. ఓకే. అదే 14 years పైబడ్డ వాళ్ళు అనుకోండి, సో 0, 2 and 14. ఓకే. 0, 2 and 14 అంటే 2 months, సారీ 0, 2 and 6. 0, 2 and 6 అంటే ఫస్ట్ డోస్ ఇవాళ వేసుకున్నాను, 2 months తర్వాత ఇంకో డోస్, 6 months తర్వాత ఇంకో డోస్. 14 పైబడ్డ వాళ్ళు, 14 పైబడ్డ వాళ్ళు, బిలో 14 అయితే 2 times సరిపోతుంది. 14 పైన వాళ్ళు అయితే 3 times ఉంటుంది. రైట్. ఇప్పుడు హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి కదా మ్యామ్, అవి ఎంత పర్సంటేజ్లో వస్తాయి? అంటే ఆల్మోస్ట్ హెరిడిటరీ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్న వాళ్ళకి అందరికీ కంపల్సరీ వస్తాయి అవి? లేదు, ఒక్కరికి ఉన్నంత మాత్రాన అందరికీ వస్తుందని లేదు. సో ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒకళ్ళకు ఉందనుకోండి, అది మనకు జెనెటిక్ మ్యూటేషన్ దొరికింది, వీళ్ళలో ఉంది ఈ మ్యూటేషన్ అన్నప్పుడు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అన్నదమ్ములకి కానీ అక్క చెల్లెలకు కానీ జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించి దాని తర్వాత టెస్ట్ చేస్తామన్నమాట. ఓకే. వాళ్ళలో కూడా ఆ మ్యూటేషన్ ఉంటే వాళ్ళకి ద రిస్క్ ఇస్ దేర్ అనమాట. సో ఒకవేళ మ్యూటేషన్ ఉన్నా కూడా అన్ని మ్యూటేషన్స్లో 100% వచ్చేస్తుందని చెప్పాం. సో ఒక 60 to 80% రిస్క్ అని బేస్డ్ మ్యూటేషన్ని బట్టి ఉంటుందన్నమాట. కొన్ని వాటికి మాత్రమే
డెఫినెట్లీ వెరీ హై ఛాన్సెస్ అని ఉంటాయి. వీళ్ళని ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ అనేది చేస్తామన్నమాట. కొంతమందికి రాకముందే సర్జరీ చేసేవి కూడా కొన్ని ఉంటాయి, ఎర్లీ చేంజెస్తో ఉన్న వాటికి అట్లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ అంటాము, అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి మ్యామ్, ఈ హార్మోనల్ మెడిసిన్స్ తీసుకుంటారు కొంతమంది, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఛాన్సెస్ ఉన్నాయా క్యాన్సర్స్? ఎటువంటివి ఉన్నాయి? సో హార్మోన్స్ అనేది 2 టైమ్స్, రెండు రకాలండి. ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హార్మోన్ రీప్లేస్మెంట్, నెలసరి ఆగిపోయాక, అది మనకు తెలిసిందే. లాంగ్ టర్మ్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ అని. ఇంకొకటి ఓసీపీస్, అదే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది బాగా లాంగ్ టైం ఒక 10 years అట్లాగా, అలా ఎక్కువ సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకి దే కెన్ హ్యావ్ అ రిస్క్ అనమాట. ఓకే, అది మళ్ళీ డ్యూయల్, రెండు. ఒకటి ఏంటంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్స్, బట్ ఇట్ కెన్ బి కాజేటివ్ ఫర్ బ్రెస్ట్ అనమాట. చాలా మంది మహిళలు మ్యామ్ వాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి మొహాట పడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ దాచుకోవడం వల్ల ఎంతవరకు రిస్క్ ఉండొచ్చు? ఛాన్సెస్ ఏంటి? గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ క్యాన్సర్ అని కాదండి. దే కుడ్ బి మల్టిపుల్ అదర్ అంటే క్యాన్సర్ కాని కారణాలే చాలా ఎక్కువ ఉంటాయి. దేని గురించి వాళ్ళు కొంచెం అంటే ముందు వెళ్ళి చూపించుకోవాలంటే, ఇప్పుడు మనము సర్వైకల్ క్యాన్సర్కి అసలు సిమ్టమ్స్ ఏంటి, అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్స్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ అనుకోండి, నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళా ఋతుస్రావం అయినట్టు కనిపిస్తే అది డెఫినెట్గా అబ్నార్మల్. గర్భసంచి క్యాన్సర్ అలానే బయటపడుతుంది అనమాట. వాళ్ళు తప్పకుండా వెళ్ళి డాక్టర్ని చూపించుకోవాలి. అల్ట్రాసౌండ్ చేసి ఒకవేళ థిక్నెస్ ఉందన్నా, గర్భసంచిలో ఏమైనా లోపల గ్రోత్ ఉందన్నా, హిస్ట్రోస్కోపీ అనేది చేసి బయాప్సీ తీస్తారనమాట. ఓకే, అంటే కెమెరా లాంటిది యూట్రస్లోకి పంపించి దాని నుంచి అబ్నార్మల్ ఏరియా నుంచి బయాప్సీ తీస్తారు. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది ఉన్నా, ఓకే, బాగా వైట్ డిశ్చార్జ్ అయినా, యాక్చువల్లీ వైట్ డిశ్చార్జ్కి కారణాలు ఎక్కువ క్యాన్సర్కి సంబంధించినవి కాదు, ఇన్ఫెక్షన్స్ అవే ఎక్కువ ఉంటాయి. కానీ ఇట్లా పర్సిస్టెంట్గా ఉంటే ఇది డెఫినెట్గా వెళ్ళి ఒక డాక్టర్కి చూపించుకోవాలి. అది ఇన్ఫెక్షనా ఏంటి అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. వీళ్ళు సొంతగా టాబ్లెట్స్ వేసేసుకోవటం, ఏదో వాడేసామని కాకుండా డాక్టర్ నిర్ధారిస్తారు, ఎగ్జామిన్ చేసి ఇది జస్ట్ ఇన్ఫెక్షనే, భయపడాల్సిన అవసరం లేదు అట్లాంటివి. మళ్ళీ చెప్పాను కదా, పీరియడ్కి మధ్యలో బాగా బ్లీడింగ్ అయినా ఇట్లాంటివి రూల్ అవుట్ చేసుకోవాలి. అన్ని పీరియడ్కి మధ్యన బ్లీడింగ్ కూడా అన్ని క్యాన్సరే కారణాలని కాదు, జస్ట్ ఇట్ కుడ్ బి. మోస్ట్ కామన్గా ఉండకపోవచ్చు, మిగతావే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇది రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఈ సిమ్టమ్స్. ఇంకా ఓవేరియన్ క్యాన్సర్కి ఏంటంటే దానికి సిమ్టమ్స్ అనేవి ఎర్లీగా ఎక్కువ ఉండవండి. కొంచెం పెద్ద సైజ్ పెరిగాక అవి దాని తర్వాతే వస్తాయి. అంటే కడుపు ఉబ్బరం లోపల ఉంటాయి కాబట్టి కడుపు ఉబ్బరము, మిగతా చోటికి పాపకి నీరు పడితే అదే బాగా కొంచెం తింటే కడుపు నిండిపోతుందనో, యూరిన్కి అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుందనో, ప్రెషర్ వల్ల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి అంటే ఆల్మోస్ట్ 3rd stage వరకు వెళ్తుంది, అప్పటికి ఏం చేయలేము. ఇంకా ఏం చేయలేమని కాదు, స్టిల్ క్యాన్ బి ట్రీటెడ్. ఓకే, అంటే ఏంటంటే అందులో కూడా ఒకవేళ ఇంకా ఒత్తి ఓవరీకి ఉండి ఇంకెక్కడ పాకలేదు అంటే దెన్ విల్ డైరెక్ట్లీ గో హెడ్ ఫర్ సర్జరీ. ఓకే, ఒకవేళ ఓన్లీ ఓవరీలో ఉంది ఇంకెక్కడ వెళ్ళదు, లేదు దాటి నీరు చేరింది మిగతా ఉంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి అది కొంచెం కంట్రోల్లోకి వచ్చాక అప్పుడు సర్జరీ చేయటం, అట్లాంటివి ఉంటాయి. ఈ ఓవరీస్లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా మ్యామ్, యూట్రస్లో సారీ, ఆ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యేవి ఎంతవరకు క్యాన్సర్ కణాల్లో మారే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు మారుతాయి అలాగా? ఫైబ్రాయిడ్స్ టర్నింగ్ ఇంటూ క్యాన్సర్ కాకుండా అది హ్యూజ్ సైజెస్కి రీచ్ అయ్యాయి అనుకోండి, ఓవేరియన్ యూట్రైన్ ట్యూమర్స్ అనేవి, దెన్ దట్ ఈస్ వెన్ ఎవరైనా ఒక యూట్రైన్ మాస్ పెద్ద సైజ్తో వచ్చారు అంటే దెన్ డెఫినెట్లీ విల్ కన్సిడర్ ఇట్ టు బి సంథింగ్ డౌట్ఫుల్. లాంగ్ స్టాండింగ్ ఫైబ్రాయిడ్స్ అన్లైక్లీ టు చేంజ్ ఇంటూ ఇది అండి. చిన్న ఫైబ్రాయిడ్స్ టర్నింగ్ ఇంటూ లాప్రోస్కోపీతో చేసేస్తున్నారు ఈ మధ్య. యా అసలు చిన్న ఫైబ్రాయిడ్స్, సబ్ సీరియస్ ఫైబ్రాయిడ్స్ అంటే ఇఫ్ దే నాట్ కాజింగ్ ఎనీ ప్రాబ్లమ్ దే లీవ్ ఇట్. ఓకే, లార్జర్ సైజ్ దే ఆర్ కాజింగ్ సమ్ మెన్స్ట్రువల్ ఇష్యూస్,
ఫర్టిలిటీ ఇష్యూస్ అట్లాంటివి అయితే దే ట్రీట్ దెమ్. ఇంకొకటి మ్యామ్, ఈ ఫైబ్రాయిడ్స్ కూడా నేను విన్న ప్రకారము లాప్రోస్కోపీ చేసిన తర్వాత అది బ్లాస్ట్ అయిపోతుంది కదా, రెమినెన్స్ ఏమన్నా మిగిలిపోతే దాని నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఫైబ్రాయిడ్స్ ఏంటంటే చిన్న చిన్న సీడ్లింగ్ చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, అన్లెస్ ఇట్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ సైజ్. ఓకే. ఎందుకంటే మీరు మొత్తం బేసిక్ గా యూట్రస్ అనేది కొబ్బరి చిప్పలాగా కదా. ఓకే. సో లోపల కొబ్బరి అనేది ఎండోమెట్రియం, వాట్ వి షెడ్ ఎవ్రీ మంత్ అనమాట. ఓకే. దాని మీద దాని టెంక అనే ఒకటి ఉంటుంది కదా, దాని వచ్చేసి మన మయోమెట్రియం అంటాం అనమాట, మజిల్. దాని మీద సీరోసా ఒకటి ఉంటుంది, అది పైన పీచ్ లాగా. సో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో మీకు మొత్తం లేయర్లో ఒక చోట ఎక్కడైనా ఫైబ్రాయిడ్ ఉంటే అది తీస్తారు. ఈ చిన్న మిగతా ఏరియా దే కెన్ ఆల్వేస్ హ్యావ్ లేటర్. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఆపరేషన్ చేసేసామనుకోండి, డేంజర్ నుంచి బయటపడినట్టేనా? అది డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్. అంటే మీరు గర్భసంచి గురించి అడుగుతున్నారా? అయితే ఇన్ జనరల్ మ్యామ్, ఆల్ క్యాన్సర్స్. సో ఆల్ క్యాన్సర్స్ అండి, స్టేజ్ 1లో యూజువల్గా ప్రోగ్నోసిస్ అంటే అవుట్కమ్స్ బాగుంటాయి. కానీ మళ్ళీ అన్నాను కదా, ఒత్తి ప్రారంభ దశ అనే కాకుండా దాని నేచర్ టైప్ అన్నాను చూడండి, అది కూడా మనము ఏం టైప్ అనేది తెలుసుకోవాలి. కానీ సాధారణంగా స్టేజ్ 1లో దే డూ బాగుంటారు, దే డూ వెరీ వెల్. అండ్ కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే స్టేజ్ 1 అయినా వాటి రకాన్ని బట్టి అడిషనల్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. అంటే ఒట్టి సర్జరీతోనే అయిపోవడం అంటూ 100% దాంతోనే అయిపోతుంది అని చెప్పలేం. అంటే సర్జరీ అనేది మస్టమా, మందులతో కష్టమా? అన్ని క్యాన్సర్స్కి సర్జరీయే మస్ట్ అని చెప్పను. అలా అన్ని క్యాన్సర్స్కి ఒత్తి మందులే అంటే మందులతోనే సరిపోతుందని కాదు, ఆల్వేస్ కాంబినేషన్ అండి. డిపెండ్స్ అదేంటి మనం ట్రీట్ చేసేది ఏంటి అని. కొన్ని ఇప్పుడు లుకీమియాస్ లింఫోమాస్ ఉన్నాయనుకోండి, వాటికి సర్జరీ చేయం మనం. ఒకవేళ మనము లింఫోమా అనే దానికి సర్జరీ అనేది చేస్తే అది డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయడానికి లింఫ్ నోడ్ బయాప్సీ అను, కోర్ బయాప్సీ ఒకవేళ కుదరకపోతే లింఫ్ నోడ్ బయాప్సీ, అంత మటుకు మాత్రమే సర్జికల్ రోల్ ఉండదు. పూర్తిగా కీమోథెరపీయే, అందులో సర్జరీస్ చెయ్యం. ఏమైనా అడిషనల్గా అవసరం పడితే లింఫోమాస్లో రేడియేషన్ అనేది ఇవ్వటమే తప్ప కొన్ని వాటికి అసలు సర్జరీ అనేదే వర్తించదు. ఇట్స్ ఓన్లీ కీమో. కొన్ని వాటిల్లో ఇట్ ఈస్ ఓన్లీ సర్జరీ దట్ మ్యాటర్స్. మీరు లింఫోమా అంటారు, ల్యూకేమియా అంటారు, బ్లడ్ క్యాన్సర్స్. లేదు మ్యామ్, నేను చెప్తున్నాను మా దృష్టిలో అది క్యాన్సర్ అంతే. ఏదైనా చెప్పండి, మేము క్యాన్సర్ అనే అంటాం. లుకీమియా, లింఫోమా అంటే బ్లడ్ క్యాన్సర్స్ అంటారు కదా మామూలుగా అవి. రైట్. ఇంకోటి మ్యామ్, సర్జరీ అయిపోయిన తర్వాత మందులు ఇస్తారు కదా, అది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? లైఫ్ లాంగ్ అంటూ ఉండదండి. సపోజ్ ఇప్పుడు బ్రెస్టే అనుకోండి, వాళ్ళు హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ అంటే కొన్ని ఇయర్స్ వాడాల్సి ఉంటుంది. 7 years అలా వాడాల్సి ఉంటాయి అన్నమాట టాబ్లెట్స్. లైఫ్ లాంగ్ అంటూ ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ థైరాయిడ్ తీసేస్తే మాత్రం థైరాయిడ్ సప్రెషన్ డోసెస్ ఆఫ్ థైరాయిడ్ కొన్నాళ్ళు వాడి దాని తర్వాత థైరాయిడ్ హార్మోన్ అనేది వాడాల్సి ఉంటుంది. అంతేగాని మిగతా ఎక్కడ త్రూ అవుట్ లైఫ్ ఆర్ క్యాన్సర్కి సంబంధించిన టాబ్లెట్స్ వాడాలని ఉండదు. ఓకే. ఈ కీమోథెరపీ ట్రీట్మెంట్లో జనరల్గా మహిళలకి చాలామంది భయపడిపోతూ ఉంటారు మ్యామ్. నిజంగా అంత భయంకరంగా ఉంటుంది అది ట్రీట్మెంట్? ఆ టైంలో కొంచెం కష్టమనే అనిపించవచ్చండి. అంటే హెయిర్ లాస్ అనేది, నీరసం ఉంటుంది, అపిటైట్ అంటూ ఉండకపోవచ్చు అంటే ఉండదు అపిటైట్. ఆ టైంలో కొంచెం సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆ టైంకి మాత్రమే లిమిటెడ్ ఆర్ ఫర్ అ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్టర్ కీమోథెరపీ. లైఫ్ లాంగ్ ఉండవు ఆ సైడ్ ఎఫెక్ట్స్. అంటే జుట్టు అనేది తిరిగి వస్తుంది, తర్వాత నీరసం అనేది అది ఆపేసిన తర్వాత మెల్లగా సెటిల్ అవుతాయి. స్కిన్ చేంజెస్ అని కానీ ఎపిటైట్ అదే ఆకలి అనేది మెల్లగా అవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత మహిళలు సాధారణ జీవితం గడపగలుగుతారు ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ సర్జరీ, సక్సెస్ఫుల్ కీమోథెరపీ, సక్సెస్ఫుల్ రేడియోథెరపీ, ఎనీ ట్రీట్మెంట్. రైట్. చాలా మంది పేషెంట్స్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్తారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు సిస్టమ్ తోటి వర్క్ చేయటము, లాగిన్ చేయటం, మెనీ కంటిన్యూ అండి. అదేమి క్రిపిల్ అయిపోయి బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళగలిగే వాళ్ళు కోపికున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ నిధులు నిర్వర్తించి వస్తారు. ఓకే. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, డెలివరీ అయిన లేడీస్ కానీ, మహిళలు కానీ, వీటి వల్ల, ఈ డెలివరీస్ వల్ల, ప్రెగ్నెన్సీస్ వల్ల ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి క్యాన్సర్స్?
ఓహో, ప్రెగ్నెన్సీస్ వల్ల యాక్చువల్లీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళలో ద రిస్క్ ఆఫ్ అది ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందన్నమాట. ఓ మల్టీపారిటీ అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తక్కువ. ఓకే. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా నల్లిపారస్ వాళ్ళు అంటే పిల్లలు లేని వాళ్ళలో ఇస్ మోర్ కామన్. కానీ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇస్ లిటిల్ మోర్ కామన్ అండ్ పీపుల్ హ్యావ్ ఒకప్పుడు 10 మంది పిల్లలు అలా కదా వాళ్ళలో ఇట్స్ మోర్ కామన్ అనేవారు. అది అంటే దీనివల్ల అని కాకుండా వీళ్ళలో ఇఫ్ యూ సీ ద ట్రెండ్ ఇట్స్ లైక్ దట్ అనమాట. అగైన్ రిలేటెడ్ టు మన ఓవిలేషన్ సైకిల్స్ దాంతో హార్మోనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇది అనమాట. ఓకే. సో ఇంకా ఈ చిన్న పిల్లలప్పటి నుంచే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటారు? డెఫినెట్గా ఉంది. అంటే ఇప్పుడు ప్యూబర్టీ తర్వాత వన్స్ బ్రెస్ట్ ఫార్మేషన్ ఒక 17-18 నుంచి 16-17-18 దే షుడ్ నో. ఎందుకు అంటే ఫస్ట్ నార్మల్ ఏంటో తెలుసుకుంటే ఏమాత్రం చిన్న తేడా కనిపించినా వాళ్ళే చెప్పగలుగుతారు. మంత్లీ వన్స్ ఆఫ్టర్ ద పీరియడ్ ఏ లంప్ చిన్నగా తగిలినా ఏదన్నా అంటే ఆ ఏజ్లో వస్తాయని కాదు బట్ అట్లీస్ట్ ఇట్ బికమ్ అ హ్యాబిట్ అనమాట. వాళ్ళకేమి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్లు ఏం అవసరం లేదు. ఓకే. జస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆ ఏజ్లో ఒక 20sలో అట్లాగా స్టార్ట్ చేస్తే ఇట్స్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ టు బి డూయింగ్. ఈ మహిళల్లో స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలన్నారు కదా మ్యామ్, అది ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి వాళ్ళు? సో బేసిక్గా స్క్రీనింగ్ అనేది బ్రెస్ట్కి చేయించుకోవాలి, సర్విక్స్ కూడా చేయించుకోవాలండి. అంటే అందరూ. ఓకే. సో చాలా మంది ఏమంటారంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఎవరికి లేదు మాకెందుకు అని. అవును. ఇవి మన ఫ్యామిలీలో ఉన్నందుకు రిస్క్ గురించి చేయించుకోవటం కాదు. బికాస్ అవి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ వచ్చేవి. మనము మన ఫ్యామిలీ హిస్టరీని పర్సనల్ హిస్టరీని పక్కన పెట్టేస్తే వీఆర్ అట్ హైయర్ రిస్క్ అనమాట ఫర్ దోస్. అందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిస్క్ అందరూ చేయించుకోవాలి. ప్యాప్ స్మియర్స్, మ్యామోగ్రామ్స్. మిగతా వాటికి స్క్రీనింగ్ అనేది ఇప్పుడు హై రిస్క్ గ్రూప్స్ ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఆ క్యాన్సరే చాలా కామన్గా కనిపిస్తుంది. ఓకే. కొంతమందికి కోలాన్లో పాలిప్స్ ఎక్కువగా ఉండి FAP అంటాం అనమాట, ఫెమిలియల్ ఎడినోమాటోసిస్ పాలిపోసిస్ అని. సో FAP కానీ HNPCC కానీ అట్లాంటి సిండ్రోమ్స్ ఉన్నప్పుడు వాళ్ళలో అడుగుతాం కొలనోస్కోపీస్. ఓకే. ఫ్యామిలీలో 3-4 స్టమక్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఏదో మ్యూటేషన్ ఉంది అని మళ్ళీ వాళ్ళకి కూడా అడుగుతాం ఎండోస్కోపీస్. సో అలాంటివి అవి పక్కన పెడితే మ్యామోగ్రామ్ అనేది మాత్రం వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 45 years of age అండి. ఓకే, వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. అప్ టు 50 యూ కెన్ గెట్ ఇట్ డన్ వన్స్ ఇన్ 2 years. ఆఫ్టర్ దట్ ఇయర్లీ మ్యామోగ్రామ్ యూ షుడ్ డూ కంపల్సరీ అలాంగ్ విత్ అల్ట్రాసౌండ్. ఈ మహిళల్లో ఆహార స్టైల్, లైఫ్ స్టైల్స్, ఈ డిఫరెన్సెస్ చేంజెస్ తీసుకురావడం వల్ల ఎంతవరకు తగ్గించవచ్చు క్యాన్సర్స్? మన బాడీకి అలవాటు అంటే ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ బాగా లావుగా ఉబకాయం ఉన్న వాళ్ళలో, ఓకే, డయాబెటిక్స్, ఓకే, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కదా. అవునవును. డయాబెటీస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్, రైట్. ఒబేసిటీ ఆల్సో. ఓకే, ఇవన్నీ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఒబేసిటీ కానీ, సెడెంటరీగా కూర్చోవడం కానీ, ఓకే, అండ్ డయాబెటీస్ ఇస్ రిస్క్ అని చెప్పాను. కానీ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ దిస్, డయాబెటిక్ ఫీమేల్, ఫ్యాట్ ఫీమేల్, మెనోపాజ్ తర్వాత ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈ కాంబినేషన్ సిండ్రోమ్ X అనమాట. ఓకే. సో ఇవన్నీ దానివల్ల మన డైటరీ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ కూడా ఒబీస్ వాళ్ళలో, పోస్ట్ మెనోపాజ్లో ఒబేసిటీ వచ్చే వాళ్ళలో ఇట్ ఈస్ మోర్ కామన్. ఓకే. సో అండ్ జంక్ ఫుడ్ తినే వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు మోర్ కామన్. ఇప్పుడు కోలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ చూస్తే రెడ్ మీట్ ఎక్కువ తిని కాన్స్టిపేషన్ బాగా ఉండే వాళ్ళు ఇట్ ఈస్ మోర్ కామన్ అనమాట. ఓకే. ఎందుకంటే ఆ రెడ్ మీట్ అనేది అండ్ కాన్స్టిపేషన్ రెడ్ మీట్తో ఏంటంటే మన మ్యూకోజా లైనింగ్ అంతా ఇన్ఫ్లేమ్ అవుద్ది. సేమ్ థింగ్ ఫీకల్ మ్యాటర్ హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే దట్ ఇట్ ఇరిటేట్ ద కోలాన్ లైనింగ్ అనమాట. ఓకే. సో ఇట్లాంటివి ఆల్ దీస్ చిన్న చిన్న హ్యాబిట్స్. ఇంకా ఈ మహిళల్లో వచ్చే క్యాన్సర్స్లో మహిళల్లో ఉన్న అతిపెద్ద అపోహ ఏంటని అనుకుంటున్నారు మీరు క్యాన్సర్స్ గురించి? మహిళల్లో వచ్చే క్యాన్సర్ నేను చెప్పాను కదా, మాకెవ్వరికి లేదు, అటు 7 తరాలు లేదు, ఇటు 7 తరాలు నాకెందుకు వచ్చింది ఇట్స్ వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే అంటువ్యాధి, ఒకళ్ళకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇంట్లో వాళ్ళకి రిస్క్ అనేది
అదొక అపోహ. చాలా మంది ఏంటంటే ఆ పెయిన్ లేని గడ్డే కదా, వెయిట్ చేయొచ్చులే, చిన్నదే కదా, ఏదో అయి ఉంటుంది. మ్యామ్ క్యాన్సర్ అంటే మీరు చెప్తున్నట్టు బయట ఏమన్నా గడ్డ ఏర్పడితే పెయిన్ ఉండదా క్యాన్సర్, ఒకవేళ క్యాన్సర్ గడ్డ అయితే? బ్రెస్ట్ లంపా ఏదైనా, ఇప్పుడు మీరు చంకలో గడ్డ అన్నారు కదా, పెయిన్ ఎర్లీగా రాదండి, చాలా తర్వాత వస్తుంది పెయిన్. ఓకే. అందరిలో పెయిన్ ఉండదు. పెయిన్లెస్ లంప్ అనే చాలా మంది వదిలేస్తారు, లేకపోతే సెగ్గడ్డని వదిలేస్తారు, లేకపోతే కొంతమంది పాలగడ్డ అనుకుంటారు, ఏదో రకరకాలు అనమాట. చాలా అపోహలు ఉంటాయి ఇలాగా. ఇంకొక పెద్ద అపోహ ఏంటంటే అదేదో మేము బేసిక్ గా కన్ఫర్మ్ చేసుకోవడానికి బయాప్సీ తీసుకోవాల్సిందే. ఆ సెల్స్ కనిపిస్తేనే కదా మనం చూసి ఎగ్జామిన్ చేసి డౌట్ ఉంటుంది క్యాన్సర్ అని. ముఖ పరీక్ష చేస్తే స్ప్రెడ్ అయిపోతుందని, అదే బయాప్సీ తీస్తే స్ప్రెడ్ అయిపోతుందని ఇంకొక పెద్ద అపోహ ఉంటుంది. ఓకే, ఇదైతే అసలు బాగుంది మ్యామ్. చాలా మందిని విన్నాం ఇది. ఓకే, అంటే బయోప్సీ అంటే ఏం చేస్తారు, మీరు ఏం కలెక్ట్ చేస్తారు? నీడిల్ తోటి ఆ ట్యూమర్ ని కలెక్ట్ చేస్తాం అనమాట. జస్ట్ బ్లడ్ కలెక్షన్ లాగా. ఆ ట్యూమర్ లోకి కోర్ నీడిల్ బయాప్సీస్ అంటాం అనమాట. మామూలు సిరింజ్ కాకుండా కోర్ నీడిల్ గన్ ఉంటుంది, కొంచెం వైడర్ బోర్ అనమాట. సో ట్యూమర్ టిష్యూని తీస్తాం, దాన్ని అక్కడక్కడే చింపొచ్చు అని అనుకుంటారు. ఓకే. సో కొన్ని రకాల క్యాన్సర్స్ కి ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలన్నమాట, దాని తర్వాతే సర్జరీ చేయాలి. అమ్మో సర్జరీ ఫస్ట్ చేయకపోతే ఇంకెక్కడికో స్ప్రెడ్ అయిపోతుంది అనుకుంటారు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఓకే, అంటే వైజ్ వర్సా, కొన్నిటికి కీమోథెరపీ ఫస్ట్, సర్జరీ తర్వాత, కొన్నిటికేమో సర్జరీ ఫస్ట్. ఓహో, ఓకే. అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్, డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్, మోర్ సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. కొన్ని వాటికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్, ఎర్లీ స్టేజ్ అయినా వీ హ్యావ్ టు గివ్ కీమో ఫస్ట్ అండ్ దెన్ ఆపరేట్ అనమాట. ఓకే. అదే మీకు ఇందాక చెప్పిన ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ HER2 పాజిటివ్. రైట్. చివరిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరికీ కూడా క్యాన్సర్కి సంబంధించి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? సో అందరూ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాలండి. అంటే అందరూ వాళ్ళకంటూ కొంచెం టైం కేటాయించుకుని ఒక ఎక్సర్సైజ్ అను, ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్, యోగా అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, చిన్న ప్రాణాయామం అలాంటివి చేసుకోవడం, ప్లస్ ఫుడ్ రిలేటెడ్ చేంజెస్ చేసుకోవడం, జంక్ ఫుడ్ అవి అవాయిడ్ చేసి, రైట్, మోర్ ఆఫ్ వెజిటబుల్స్, ఇంక్లూడ్ ప్రోటీన్ ఆల్సో. ఎగ్స్ అని నేను అట్లా నాన్ వెజ్ తీసుకోవద్దని కాదు, రెడ్ మీట్ లాంటివి అవాయిడ్ చేయటం. ఓకే, హెల్దీ డైట్, అవాయిడ్ టూ మచ్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్, ఇవి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్. యూ షుడ్ స్క్రీనింగ్కి వెళ్తే ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి ఏదన్నా ఉండి, సో మనకి మన అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. ఎర్లీగా డిటెక్ట్ అయ్యే వాళ్ళు దే డూ మచ్ బెటర్ అనమాట, సర్వైవల్ కానీ ఏదన్నా బాగుంటుంది వాళ్ళు. అండ్ కొన్నిసార్లు అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ నీడెడ్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళు. సో అందరూ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్కి కావాల్సిన చేంజెస్ అని తీసుకోవాలి. ఈ స్క్రీనింగ్ అనేది టోటల్ బాడీ చేస్తారా? లేదండి, మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది చేయాలి మనం. ఒక స్మోకర్ ఉన్నాడు అనుకోండి, తనకు స్క్రీనింగ్ ఒకలా ఉంటుంది. ఓకే. హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ దెమ్ కాబట్టి వాళ్ళకి అలా చేస్తాం. విమెన్లో బ్రెస్ట్, సర్విక్స్ ఆర్ మోర్ కామన్ కాబట్టి వాళ్ళకి వాటికి స్క్రీనింగ్ చేస్తాం. ఓకే. ఏమన్నా నోన్ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ రిస్క్ కానీ ఫెమిలియర్ రిస్క్ కానీ జెనెటిక్ రిస్క్ ఉందంటే దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తాం. రైట్. చాలా చక్కటి అవగాహన కల్పించాం మ్యామ్ ఇవాళ ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.